హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం మిక్సీ లోపల 1 2 3 స్టెప్స్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ చెక్ చేసి ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం సిరీస్లో పెట్టి చెక్ చేసిన అయినా మనకు వర్కింగ్ కావట్లేదు. మనం ఫస్ట్ ఈ స్క్రూలు అనేది రిమూవ్ చేసుకుందాం. ఈ మొత్తం 6 స్క్రూలు అనేది రిమూవ్ చేసుకోవాలి. మీరు కొత్తగా మన ఛానల్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్క్రూలు అనేది ఓపెన్ చేసుకున్నాక ఈ లోడ్ బటన్ దగ్గర వైర్స్ ఉంటాయి. ఈ వైర్స్ అనేది తీసేసుకోవాలి. తీసుకొని మనం సిరీస్ బోర్డు కనెక్షన్ వైర్లు తీసుకొని ఈ లోడ్ బటన్ అనేది చెక్ చేసుకోవాలి. లోడ్ బటన్ అయితే వర్కింగ్ ఉంది. నెక్స్ట్ మనం ఈ 3 పిన్ టాప్ వైర్స్ ఉంటాయి కదా మిక్సీవి, ఆ వైర్స్ రెడ్ బ్లాక్ 2 సిరీస్లో పెట్టి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా మనకు వర్కింగ్ ఉంది. ఈ వైర్ తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఈ కార్బన్స్ ఏమన్నా ఖరాబ్ అయినవా లేదా అనేది చూసుకోవాలి. అది బాగానే ఉన్నాయి. దాని తర్వాత ఈ మోటార్ వైర్ కనెక్షన్స్ అనేది సిరీస్ పెట్టి చెక్ చేసుకోవాలి. మోటార్ నుంచి వస్తుంది కదా ఒక వైరు, ఆ వైర్ నుంచి అండ్ 1 2 3 స్టెప్స్ ఉన్న దగ్గర పెట్టి చెక్ చేసుకోవాలి. ఈ మోటార్ అనేది రన్నింగ్ ఉంది, మంచిగానే ఉంది. ఈ స్టెప్స్ ఉంటుంది కదా, మనం బటన్ తిప్పేది 1 2 3 అనే బటన్ స్టెప్స్, ఆ బటన్ అనేది చెక్ చేసుకోవాలి. మనం ఈ వైర్స్ అనేది రిమూవ్ చేసుకొని ఆ బటన్ అనేది చెక్ చేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం ఇప్పుడు సిరీస్ వైర్ తీసుకొని మనం ఇక్కడ ఈ 1 2 3 స్టెప్స్ బటన్ ఉంది కదా, ఈ బటన్ దగ్గర పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అవతల సైడ్ నుంచి మనం చేయితో ఆపరేట్ చేస్తే మనకు బటన్ ఉన్నది పోయింది తెలుస్తుంది. మనకు ఇప్పుడైతే లైటింగ్ రావట్లేదు, సిరీస్ బటన్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఈ క్యాప్ అనేది పైన ఈ విధంగా తీసేసుకోవాలి. సింపుల్గానే ఉంటుంది. ఒకవేళ కస్తిగా ఉంటే స్క్రూ డ్రైవర్తో ప్రెస్ చేసి పైనకి తీసేసుకోవాలి. ఇక్కడ ఒక నట్ ఉంటుంది, ఆ నట్టు కూడా రిమూవ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిప్పేస్తే మనకు ఈ నట్ అనేది వచ్చేస్తుంది. మీరు అవతల సైడు కొత్తగా చేస్తున్నట్లయితే అది మార్కు చేసుకొని ఇప్పేసేయండి. మనం కొత్త బటన్ తీసుకున్నాం. ఈ బటన్ అనేది ఒకసారి చెక్ చేసి ఫిట్టింగ్ చేద్దామని చెకింగ్ చేసిన బాగానే ఉంది. మనం రిమూవ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా రైట్ సైడ్ కటింగ్ ప్లేయర్ కానీ మౌస్ ప్లేయర్ పెట్టి టైట్ చేసుకోవాలి. ఈ క్యాప్ అనేది యథావిధిగా పెట్టేసేయాలి. ఈ వైర్స్ ఉంటాయి కదా మన మోటార్ వైర్స్, ఇవి ఫస్ట్ మీరు ఇప్పేటప్పుడు చూసుకోవాలి. 3 స్టెప్స్ ఉన్నవి. ఒకవేళ చూసుకోకుండా రన్నింగ్లా మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి స్టెప్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కామన్ వైర్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అది ఈయన మిస్టేక్ అయితే మనకు మోటార్ కాలిపోతుంది. కామన్ వైర్ అనేది సపరేట్గా పక్కకు ఉంటుంది. ఈ రెడ్ వైర్ ఫేస్ వైర్ వచ్చేసి మనము ఇక్కడ బటన్ దగ్గర ఇచ్చేసుకోవాలి. ఇక్కడ లోడ్ బటన్ దగ్గర
మన బ్లాక్ వైరు అండ్ ఇక్కడ వచ్చిన బ్లాక్ వైరు ఇచ్చేసుకోవచ్చు. అయితే మనం న్యూట్రల్ వైరు ఇక్కడ స్టెప్స్ దగ్గర ఇచ్చేసుకోవచ్చు, ఇక్కడ లోడ్ బటన్ దగ్గర అయినా ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసి ఈ విధంగా స్క్రూలు అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని స్క్రూలు ఫిట్టింగ్ చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్క్రూస్ అనేవి మొత్తం కంప్లీట్గా ఫిట్ చేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. మనం ఈ ఫిట్టింగ్ అయిన తర్వాత రన్నింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం వర్కింగ్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.